ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు నామంలో మీకు శుభములు. అయితే ఎప్పుడైనా ప్రతి మనిషి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటున్నాడు, ఎప్పుడు విచారంలోనే ఉంటున్నాడు, ఎప్పుడు నిరాశలోనే ఉంటున్నాడు, ఎప్పుడు నిస్పృహలోనే ఉంటున్నాడు. కానీ మనిషికి సంతోషం అనేది లేదు. ఎందుకు సంతోషం లేదంటే వారి హృదయ వాంఛలు మరిక తీరలేకపోతుంది. ఈరోజు పరిశుద్ధ లేఖనముల నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 4వ వచనము మనము చూసినట్లయితే, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అయితే మనము దుఃఖంలో ఉన్న వారికి, విచారంలో ఉన్న వారికి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బట్టి సంతోషించుము, నువ్వు యెహోవాని బట్టి సంతోషించుము, నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని బట్టి సంతోషించుము. అయితే నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు, నీ హృదయ వాంఛలను ఆయన తీర్చాడు, నీ కోరికను సిద్ధింపచేశాడు. ప్రియమైన వాళ్ళరా, 20వ కీర్తన 4వ వచనం ప్రకారము నీ యొక్క కోరికను ఆయన సిద్ధింపచేశాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని బట్టి సంతోషించుము, దేవుని బట్టి అతిశయించుము. ప్రియమైన వాళ్ళరా, ఎంత విచారమైన కొట్టివేయబడుతుంది. అదేవిధంగా 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనకు నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అంటే నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నువ్వు అప్పగించినట్లయితే నీ కార్యాన్ని ఆయన చేస్తాడు, నీ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. కాబట్టి నీకు ఉద్దేశంలో మరిక 55వ కీర్తన 22వ వచనంలో మరిక నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడనగా, ప్రతి ఒక్కరి భారము అలాగే తన మీద పెట్టుకోవడం కాదు, కానీ దేవుని పాద సన్నిధిలో మనం మోసినట్లయితే ఆయన మన భారాల్ని తీరుస్తాడు. కాబట్టి దేవుని బట్టి సంతోషించినట్లయితే మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.